నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చింది డి తేజస్విని, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. మొదటిగా అంతర్జాతీయ వార్తలు. చాలా కాలంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా ఇటీవల ఒక కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోని ఆయన నివాసం మారియే-లాగోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. యుద్ధాన్ని ముగించడానికి ప్రతిపాదించిన 20 అంశాల శాంతి ప్రణాళిక గురించి వారు చర్చించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో దాక్కోవాలని తనకు ఒక సూచన వచ్చిందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్లోని లార్కానాలో శనివారం జరిగిన మాజీ ప్రధాని ఆయన భార్య బెనజీర్ భుట్టో 18వ వర్ధంతి సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. జాతీయ వార్తలు. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 2 జాతీయ రహదారులకు ఆసియా హైవేలుగా కూడా గుర్తింపు ఉందనేది మీకు తెలుసా? వివిధ దేశాల మీదుగా సరుకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గంలో పలు దేశాలు చుట్టేయాలనుకునే పర్యాటకులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆసియా హైవేల నంబర్లు దోహదపడతాయి. ఆసియా దేశాలతో పాటు కొన్ని ఐరోపా దేశాలు కలిపి మొత్తం 32 దేశాల మీదుగా రాకపోకలు సాగించేందుకు ఆసియా హైవేల రోడ్డు నెట్వర్క్ రూపొందింది. ఇది 1.40 లక్షల కిలోమీటర్ల నెట్వర్క్. అయితే ఈ హైవేల మీదుగా ఆయా దేశాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే పాస్పోర్ట్తో పాటు వీసా ఉండాల్సిందే. ఆసియా హైవేలో 45, 43 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్సీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన 2వ రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్రీయ వార్తలు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. బెంగళూరుకు చెందిన ప్రహ్లాద్ వెలేలా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్తింపును దొంగలించి అతడి పేరుతో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ను తీశాడు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవిని విచారించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాలను 3 జిల్లాలలో కలిపే అంశంపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఆదివారం సీఎం చంద్రబాబు అధికారులతో మరోమారు సమీక్షించారు. క్రీడా వార్తలు. విజయవాడలో జరుగుతున్న 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఆదివారం ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రైల్వేస్, ఆర్బీఐ, కాగ్, ఎస్ఐఐసి, ఎఫ్సిఐ నుంచి సుమారు 520 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేషి అదరగొట్టారు. స్థిరమైన ప్రదర్శనతో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. 38 ఏళ్ల హంపి ర్యాపిడ్ ఫార్ములాలో ఆధిపత్యాన్ని చాటుకుంటూ మరో పథకం నెగ్గగా ఒక ప్రపంచ టోర్నీలో పోడియంపై నిలవడం అర్జున్కి ఇదే మొదటిసారి. చివరిగా వాతావరణం. నేడు దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగుతుంది. ఉత్తర భారతదేశంలో ఉదయం పొగమంచు కనిపించగా దక్షిణ భారతదేశంలో వాతావరణం సాధారణంగా చల్లగా ఉంటుంది. కొన్ని చోట్ల మేఘాలు కనిపించే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపూటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.